A to Z vocabulary lesson 21. 1 to 10 words that begin with E. Echo, pratidhvani, a sound that is repeated. Her laughter echoed through the house. ఆమె నవ్వు ఇల్లంతా ప్రతిధ్వనించింది. వాయిస్ ఎకోస్ వాట్ ఎవర్ వి టాక్ ఇన్ దిస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్లో ఏది మాట్లాడినా ప్రతిధ్వనిస్తుంది. వాయిస్ ఎకోడ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ హీ కాల్డ్ హర్. అతను ఆమెను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు స్వరం ప్రతిధ్వనించింది. సమ్వన్ రెస్క్యూడ్ హర్ యాజ్ హర్ స్క్రీమ్స్ ఎకోడ్ ఇన్ ద డిలాపిడేటెడ్ బిల్డింగ్. పాడుబడిన భవనంలో ఆమె అరుపులు ప్రతిధ్వనించినందువలన ఎవరో ఆమెను రక్షించారు. ఇక్కడ డిలాపిడేటెడ్ అంటే పాడుబడిన భవనం అని అర్థం. డిలాపిడేటెడ్ బిల్డింగ్ మీన్స్ పాడుబడిన భవనం. ఎడిబుల్, తినదగినది, గుడ్ ఆర్ సేఫ్ టు ఈట్. సమ్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్ ఆర్ నాట్ ఎడిబుల్. కొన్ని పండ్లు ఆకులు తినదగినవి కావు. ఆర్ దీస్ మష్రూమ్స్ ఎడిబుల్. ఈ పుట్టగొడుగులు తినదగినవేనా? ద ఫుడ్ ఇన్ ద హోటల్ ఇస్ నాట్ ఎడిబుల్. ఆ హోటల్లోని ఆహారం తినదగినది కాదు. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ సమ్ ఎడిబుల్ వెజిటబుల్స్. కొన్ని తినదగిన కూరగాయల గురించి మనకు తెలీదు. ఆల్ ద యానిమల్స్ ఆర్ ఎడిబుల్ టు చైనీస్. చైనీయులకు జంతువులన్నీ తినదగినవే. ఎఫెక్ట్, ఎ రిజల్ట్, ఎ చైన్ దట్ ఈస్ కాస్డ్ బై సంథింగ్. ప్రభావము, ఫలము. దిస్ మెడిసిన్ గేవ్ మీ ఇమీడియట్ ఎఫెక్ట్. ఈ మందు నాకు తక్షణ ప్రభావాన్ని ఇచ్చింది. డోంట్ క్రిటిసైజ్ చిల్డ్రన్, దట్ ఎఫెక్ట్స్ డిస్కరేజ్మెంట్. పిల్లలను విమర్శించవద్దు, అది నిరుత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ కరోనా వైరస్ విల్ బీ డ్రాస్టిక్. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అవర్ హార్డ్ వర్క్ షోస్ ద ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన కష్టం మన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది. హిజ్ వర్డ్స్ హ్యాడ్ ఎ మ్యాజికల్ ఎఫెక్ట్ ఆన్ హర్. అతని మాటలు ఆమెపై మాయా ప్రభావం చూపాయి. ఎఫర్ట్, ప్రయత్నము, కృషి. ఎ సీరియస్ అటెంప్ట్ టు డూ సమ్ వర్క్. దిస్ జాబ్ విల్ రిక్వైర్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఈ పనికి చాలా సమయం మరియు కృషి అవసరం. యూ షుడ్ పుట్ మోర్ ఎఫర్ట్ టు కంప్లీట్ దిస్ వర్క్. మీరు ఈ పని ముగించాలంటే ఎక్కువ కృషి చేయాలి. శివ రికవర్డ్ సూన్ బికాస్ ఆఫ్ హిస్ మదర్స్ ఎఫర్ట్స్. తన తల్లి చేసిన ప్రయత్నాల వలన శివ త్వరగా కోలుకున్నాడు. దిస్ వర్క్ డజంట్ నీడ్ మచ్ ఎఫర్ట్. ఈ పనికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఎఫ్జీ, ఒక వ్యక్తిని పోలిన బొమ్మ. ఏ మోడల్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. ఏ మినిస్టర్ వాస్ బర్న్ట్ ఇన్ ఎఫ్జీ. ఒక మంత్రి యొక్క బొమ్మ కాల్చబడింది. అమెరికన్స్ మేడ్ ఏ వుడెన్ ఎఫిజీ ఆఫ్ ద ప్రెసిడెంట్. అమెరికన్లు ప్రెసిడెంట్ యొక్క బొమ్మను చెక్కతో చేశారు. ద కింగ్ వాజ్ బర్న్ట్ ఇన్ ఎఫిజీ బై ద యాంగ్రీ మాబ్. కోపంతో ఉన్న ఆ గుంపు రాజు యొక్క బొమ్మను కాల్చివేసింది. దసరా ఇస్ సెలబ్రేటెడ్ బై బర్నింగ్ ఎఫిజీస్ ఆఫ్ రావణ అండ్ కుంభకర్ణ. రావణ, కుంభకర్ణ దిష్టి బొమ్మలను దహనం చేయడం ద్వారా దసరా జరుపుకుంటారు. Punjab Youth Congress workers burned the effigy of the Prime Minister Narendra Modi on 26 October 2020. పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 2020 అక్టోబర్ 26న ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈగో, అహం, self-regard. She has the biggest ego. She never admits her mistakes.
ఆమెకు అహం ఎక్కువ, తన తప్పులను ఎప్పుడూ ఒప్పుకోదు. ఈగో ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విచ్ స్టాప్స్ అవర్ ప్రోగ్రెస్. మన పురోగతిని ఆపే చెడు భావాలలో అహం ఒకటి. హర్ ఈగో హ్యాస్ ప్రివెంటెడ్ హర్ ఫ్రమ్ టేకింగ్ అడ్వైస్ ఆఫ్ హర్ కొలీగ్స్. ఆమె తన కలీగ్స్ సలహా తీసుకోకుండా అహం ఆమెను నిరోధించింది. ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ హిజ్ మిస్టేక్, షీ వాంటెడ్ టు సే సారీ టు హిమ్, బట్ ఈగో స్టాప్డ్ హర్ టు డూ సో. అతని తప్పు కాదని తెలుసుకున్న తర్వాత ఆమె అతనిని క్షమాపణ అడగాలని అనుకుంది, కానీ అహం ఆమెను ఆపివేసింది. ఎలోక్యూషన్, ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్, వాగ్దాటి, ధారాళంగా మాట్లాడుట. షీ హ్యాస్ టు ప్రాక్టీస్ మోర్ టు ఇంప్రూవ్ హర్ ఎలోక్యూషన్. ఆమె తన వాగ్దాటిని మెరుగుపరచడానికి ఎక్కువ సాధన చేయాలి. హీ ఇంప్రూవ్డ్ హిస్ ఎలోక్యూషన్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిస్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. అతను తన పబ్లిక్ స్పీకింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత తన వాగ్దాటిని మెరుగుపరుచుకున్నాడు. Some children don't need elocution classes. They are bold enough to talk in public. కొంతమంది పిల్లలకు ఎలోక్యూషన్ క్లాసెస్ అవసరం లేదు, వాళ్ళు పబ్లిక్లో ధైర్యంగా మాట్లాడతారు. ఎలక్ట్రోక్యూట్, డై విత్ ఎలక్ట్రిసిటీ దట్ గోస్ త్రూ ద బాడీ. విద్యుత్ ద్వారా మరణించుట. 10 years boy was electrocuted when he touched the wire. 10 ఏళ్ల పిల్లవాడు తీగను తాకినప్పుడు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. Some people electrocuted in recent floods by touching poles. వరదల్లో కొంతమంది స్తంభాలను ముట్టుకొని విద్యుద్ఘాతానికి గురయ్యారు. The man was electrocuted when he tried to take a kite which was on the transformer. ట్రాన్స్ఫార్మర్పై గాలిపటం తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను విద్యుద్ఘాతానికి గురయ్యాడు. ఏ హౌస్ వైఫ్ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్ బై హర్ ఎలక్ట్రిక్ స్టవ్. గృహిణి తన ఎలక్ట్రిక్ స్టవ్ వలన విద్యుద్ఘాతానికి గురైంది. ఎలజీ, a poem or song that expresses sadness for somebody who had died. స్మృతి గీతం, మరణించిన వారి కొరకు పాడే విషాద గీతం. He wrote an elegy about కవిత after her death. కవిత చనిపోయిన తర్వాత అతను ఆమె గురించి ఒక విషాద గీతం రాశాడు. Whole night they sang elegies. రాత్రంతా వాళ్ళు విషాద గీతాలు పాడారు. She could not sing the elegy because she could not control her tears. కన్నీళ్లను ఆపుకోలేనందుకు ఆమె ఆ విషాద గీతాన్ని పాడలేకపోయింది. Tears rolled down from everybody's eyes while singing the elegy which she used to like. ఆమె ఇష్టపడే ఒక విషాద గీతాన్ని పాడేటప్పుడు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చారు. Eliminate, to remove somebody or something that is not wanted or needed. తీసివేయు, బహిష్కరించు. Farmers eliminate the unnecessary plants. రైతులు అనవసరమైన మొక్కలను తొలగిస్తారు. It is very difficult to eliminate poverty from our country. మన దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడం చాలా కష్టం. I eliminated oily foods from my diet. నేను నా ఆహారం నుండి నూనె పదార్థాలను తొలగించాను. Credit cards eliminate the need to carry a load of cash. క్రెడిట్ కార్డులు ఎక్కువ క్యాష్ తీసుకువెళ్ళవలసిన అవసరాన్ని తొలగిస్తాయి. She was eliminated from the group. ఆమె గ్రూప్ నుండి తొలగించబడింది.